బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురుకుంట్ల రాజేశ్వర్ శర్మ. లోక కళ్యాణం కోసం పాటుపడే వైదిక బ్రాహ్మణులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తానని తెలిపారు. కార్యక్రమాలు చాలా జరిగినాయి గత ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాము. మా సమస్యలు చాలా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తుంది ఏమంటే, తెలంగాణ రాష్ట్ర వేదిక బ్రాహ్మణ సంఘం యొక్క అభ్యర్థనలు ముందుగా మీకు తెలియజేస్తాను. తెలంగాణ వేదిక బ్రాహ్మణ తరఫున ప్రభుత్వం ముందు ఉంచిన ప్రతిపాదనలు ఏంటంటే, ముందుగా తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రెండోది, తెలంగాణ ప్రభుత్వము బ్రాహ్మణ శాఖాపరంగా జనగణన చేయాలి. అది చేస్తే గాని ఈ శాఖాపరంగా బ్రాహ్మణులకు అన్ని శాఖలకు కూడా న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈ తెలంగాణ వేదిక బ్రాహ్మణ సంఘం వివక్షతకు గురైంది. మీకు ఐడియా ఉండొచ్చు, ఇందులో మధ్వలు, వైష్ణవులు, నియోగులు, వైదికులు అనే అవి ఉంటాయి. కానీ మా వైదికులు ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది వైదికులు మాత్రమే. వైదిక ధర్మాన్ని అనుసరిస్తుంది కూడా, కాపాడుతుంది కూడా వైదికులే. కానీ ఈ ప్రభుత్వంలో వివక్షతకు గురైంది కూడా వైదికులే. దాని మూలంగానే ఈ వైదిక సంఘం కూడా ఏర్పాటైనది. ఇక నాలుగోది, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటులో చైర్మన్ కానీ డైరెక్టర్స్ కానీ